భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ పై ఇద్దరు నేతలు సై అంటే సై అంటున్నారు. ఇద్దరు నేతలు కూడా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితులు కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒకరికి ఓకే చెబితే మరొకరు నొచ్చుకుంటారని సీఎం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. అయితే కొత్త కార్యవర్గంలో 3 పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉంచాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అందులో ఒకటి ఎస్సీకి, మరొకటి ఎస్టీకి ఖరారు చేశారు. ఇక మూడోది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలిపారు. మొదట్లో సీఎం రేవంత్ చామలకు ఓకే అనేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో ఒకటి చామలకే పక్కా అంటూ పార్టీలో కూడా ప్రచారం జరిగింది. అయితే చివర్లో రోహిన్ రెడ్డి ఎంటర్ అయ్యారు. నిత్యం సీఎం రేవంత్ పక్కనే ఉండే ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై పట్టుపడుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో మూడోది దక్కించుకునేది సీఎం సన్నిహితులో ఎవరనేది ఇప్పుడు పీసీసీలో చర్చనీయాంశంగా మారింది. చామల ఎంపీగా ఉన్నారు. సీఎంకు సన్నిహితుడనే ముద్ర ఉంది. రోహిన్ సీఎంను వెన్నంటే ఉంటారు. ఒక అధికారిక కార్యక్రమాల్లో తప్ప సీఎం ఎక్కడ ఉంటే ఆయన అక్కడే ఉంటారు. మరి అంతటి ప్రభావాన్ని చూపే ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం అంతలా పట్టుపట్టడం ఏంటనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒక్క పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఇటు సీఎం స్థాయిలో అటు పీసీసీలో ఎందుకింత రచ్చ జరుగుతోంది అంటే దీనికో లెక్కుంది. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే లక్కీ పోస్ట్ గా భావిస్తారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు చేపట్టిన తర్వాతే రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ పోస్టు కోసం చామల కిరణ్, రోహిన్ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మరి ఇద్దరిలో ఎవరికి సీఎం ఓకే చెప్తారోననే ఉత్కంఠ ఇప్పుడు పీసీసీలో నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.